హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ వేస్తాను. చూడండి, పిండి ఎప్పుడు ఇట్లా పులవాలండి. చక్కగా ఇట్లా పిండి పులిస్తేనే ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా దూదుల్లాగా ఉంటాయి. ఇట్లా పిండి పులవాలి ఎప్పుడైనా సరే. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా కానీ పిండి పులిస్తేనే టేస్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీలు మాత్రం చూడండి, నేను సాల్ట్ వేసాను. చూడండి చక్క ఎట్లా పులిసిపోయిందో. బయట హోటల్స్లో ఇవి మనకి ఎందుకండి, మనకు ఓపిక ఉంది. చక్కగా ఇంట్లోనే కొంచెం లేట్ అయినా చక్కగా చేసుకొని తినాలి. అయిపోయిందండి, వేసాను. పెడదాము. ఇడ్లీ చూడండి ఎట్లా వచ్చాయో. చక్కగా హాట్ బాక్స్లో వేస్తున్నా, మొత్తం తీస్తాను. ఇవ్వండి, తీసాను ఇడ్లీలు. చూడండి చక్కగా సాఫ్ట్గా ఎట్లా ఉన్నాయో మెత్తగా. చూడండి ఇంకా పల్లీ చట్నీ చక్కగా. కొంచెం కారపొడి ఉంటే భలేగా ఉండేదండి. కారపొడి అయిపోయింది, లేదు మళ్ళీ చెయ్యాలి. అల్లం చట్నీ ఇక చూడండి, ట్రై చేయండి. చక్కగా ఇలా ఉన్నాయి మెత్త. బయట 40 రూపాయలండి, ఎందుకండి ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకోవడానికి. అదే ఇంట్లో వేసుకుంటే అందరూ తినొచ్చు. ట్రై చేయండి ఇలాంటి ఇడ్లీ.